అంటే గవర్నర్ ప్రసంగం మొత్తం డొల్లా చిత్తు కాగితంతో సమానం అన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కొత్తగా వచ్చిన గవర్నర్తో ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలపై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన 2500 రూపాయల గురించి ప్రస్తావనే తేలేదన్నారు. ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు.